హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ డిప్లొమా C23 రిజల్ట్స్ సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఇంకా తెలుసుకున్న వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి తెలుస్తుంది ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో నేను డిప్లొమా హెల్ప్ లైన్ వరకు కూడా కాల్ అయితే చేశామన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, ఏమన్నారు అనేది కూడా ఈ వీడియో డీటెయిల్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో మీరు ఎగ్జామ్లోని బుక్లెట్లోని ఎన్ని పేజెస్ అయితే ఫిల్ చేశారు ప్రతి సబ్జెక్ట్లోని కింద అయితే కామెంట్ చేయండి. సో మీకు కామెంట్ చేసి తెలుస్తుంది అసలు ఎన్ని ఫిల్ చేశారు అనేది. సో ఇంకా వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. సో వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్‌కో షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో అప్డేట్ ఇంకా తెలుసుకుని మనకు డిప్లొమా వాళ్ళకైతే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో యొక్క నంబర్స్ అయితే కనబడుతున్నాయి కదా! సో యొక్క నంబర్స్ కూడా కాంటాక్ట్ అయితే అయ్యాననమాట. సో వాళ్ళు ఏమంటున్నారంటే రిజల్ట్స్ అయితే ఈ వీక్ రిలీజ్ చేస్తారా సార్ అని అయితే అడిగాను. సో నాకు తెలిసిన కొంతమంది సార్స్ కూడా కాల్ అయితే చేశాను. వాళ్ళు ఏమంటున్నారంటే సో మాక్సిమం తనకు పేపర్ వాల్యుయేషన్ అయితే మొన్నటి వరకు అయితే 45 డేస్‌లో కంప్లీట్ చేస్తామన్నారు కదా! సో యొక్క మొత్తాన్ని కూడా కంప్లీట్ అయితే చేశారనమాట. మన యొక్క మార్క్స్‌ని ఆ యొక్క వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి మినిమమ్ అంటూ ఒక వీక్ అయితే తీసుకుంటారట. 1 వీక్ అనేది. సో, ఒక 1 వీక్ తీసుకొని మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే మనకు డిక్లేర్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో, మాక్సిమం మీరు చూసుకుంటే మనకైతే 13 ఆర్ 14 ఈ యొక్క డేట్‌లోపు అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. జూలై 13 ఆర్ 14లోని. సో, ఈ యొక్క డేట్ సంబంధించి మీకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, మెయిన్‌గా ఇదనమాట మనకొచ్చిన అప్డేటు. సో, ఈసారి మనకు కొత్తగా క్రెడిట్ విధానంలో మనకైతే తీసుకురాబోతున్నారట. సో, కిందసారి మనకు మార్క్స్‌లో అయితే వచ్చేవన్నమాట రిజల్ట్స్. ఇప్పుడైతే మనకు క్రెడిట్ రూపంలో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. బట్ ఇది అఫీషియల్‌గా అయితే మనకు కన్ఫర్మ్ కాలేదు కానీ సో, ఇదనమాట మనకొచ్చిన అప్డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.